అనగనగా రాము అనే ఒక ధైర్యవంతుడైన అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు రాము దారి తప్పి ఎవరూ వెళ్ళని ఒక వింతైన అడవిలోకి ప్రవేశిస్తాడు. ఆ అడవి అంతా పచ్చని వెలుతురుతో, వింతైన నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. రాము నెమ్మదిగా ఆ రాతి దారిపై నడుస్తూ, ఈ అడవి ఎంత వింతగా ఉంది. పగలు కూడా ఇక్కడ గాలి ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ ఏదో మాయ ఉంది అని తనలో తాను అనుకుంటాడు. అతను అలా నడుస్తుండగా ఒక చెట్టు కొమ్మ మీద నుండి ఒక అందమైన పక్షి కిందకు ఎగిరి వస్తుంది. రాము ఆశ్చర్యపోయేలా ఆ పక్షి మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆగు రాము, ముందుకు వెళ్లకు. ఈ దారి నిన్ను మాంత్రికుడి కోటలోకి తీసుకువెళ్తుంది అని హెచ్చరిస్తుంది. రాము షాక్ అయ్యి, నువ్వు మాట్లాడుతున్నావా? అసలు ఈ అడవికి ఏమైంది అని అడుగుతాడు. పక్షి దిగులుగా ఇలా చెబుతుంది. చాలా కాలం క్రితం ఒక మాంత్రికుడు ఈ అడవిలోని జంతువులన్నింటినీ మాయ చేసి బంధించాడు. ఆ మాయ వల్ల అడవిలో సూర్యరశ్మి కూడా రావడం లేదు. ఆ మాయను విరిచే శక్తి కేవలం ఒక మాయా శంఖంకి మాత్రమే ఉంది. కానీ అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. రాము ధైర్యం చేసి, నేను ఆ శంఖాన్ని వెతికి తెస్తాను, నువ్వు నాకు దారి చూపిస్తావా అని పక్షిని కోరతాడు. పక్షి సంతోషంగా ఒప్పుకుని అడవిలో ఎగురుకుంటూ దారి చూపిస్తుంది. రాము ఆ పక్షి వెంటే పరిగెత్తుకుంటూ వెళతాడు. దారిలో వారికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ పక్షి తన తెలివితేటలతో రామును కాపాడుతుంది. చివరికి వారు ఒక ప్రకాశవంతమైన పొదలో దాగి ఉన్న మాయా శంఖాన్ని కనుగొంటారు. రాము ఆ శంఖాన్ని పట్టుకుని గట్టిగా ఊదగానే అడవిలోని ఆ పచ్చని మాయ అంతా మాయమైపోతుంది. చీకటిగా ఉన్న అడవిలోకి ఒక్కసారిగా సూర్యకాంతి ప్రవేశిస్తుంది. పక్షుల కిలకిల రావాలతో అడవి మళ్లీ కళకళలాడుతుంది. పక్షి సంతోషంతో రాముకి ధన్యవాదాలు చెబుతుంది.